ఉన్నతమైన నీ జీవితాన్ని పరిశుద్ధతలోనికి లాగటానికి, మరి అతి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, పాపపు ఊబిలో ఉన్నప్పుడు నీవు అడగక మునిపే నీ యందు దేవుడు శ్రద్ధ తీసుకుంటా ఉన్నాడు. నీ యందు బాధ్యత తీసుకున్నాడు కాబట్టే నీ తల్లి గర్భములో నీవు పిండముగా రూపింపబడక మునిపే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఆయన యొక్క ప్రాణాన్ని మరి సిలువలో ప్రాణ త్యాగం చేసి ఆయన యొక్క రక్తము ద్వారా నిన్ను కొనుక్కున్నాడు. చూడండి, వెండి బంగారముల చేత నేను మిమ్మల్ని విమోచించలేదు, కానీ నా స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని నేను కొనుక్కున్నాను అంటా ఉన్నాడు. చూడండి, ఆయన ప్రాణాన్నే ఇవ్వటానికి వెనుతిరగని ఆయన మన జీవితంలో, నీ జీవితంలో ఉన్న పరిస్థితిని ఆయన చూడలేడా? నీకున్న గడ్డు పరిస్థితిని ఆయన గమనించలేడా? నీకున్న ఆవేదనని ఆయన చూడలేదా? చూడండి, నాకు తలంపు పుట్టక మునిపే నేనేమై ఉన్నానో అని దావీదు గారు, దేవునికి తెలుసు అని దావీదు గారు రాస్తా ఉన్నారు. కూర్చుని ఉండటం, లేచి ఉండటం దేవుడు చూస్తా ఉన్నాడు అని దావీదు గారు అంటా ఉన్నాడు. అంటే నీ తలంపు పుట్టక మునిపే, నీవు ఆలోచన కలగక మునిపే, నీకు ఈ కన్నీళ్లు, ఈ భయంకరమైన పరిస్థితులు రాక మునిపే దేవుడు ఆయన కనుదృష్టి నీ మీద ఉంచి ఉన్నాడని చెప్పేసి 100కు 100% నీకు పొందిన రక్షణ బట్టి నువ్వు నమ్మవలసిన దానివై, నమ్మవలసిన వారివై ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, దేవుడు లేడు అనే ఒక ప్రశ్న నీ హృదయంలో వస్తా ఉన్నప్పుడు, ఇంతకాలం కాచి కాపాడిన దేవుడు ఈరోజు సజీవుడిగా ఈ భూమి మీద మరి ఎంతో మంది ఉన్నతమైన వారు చనిపోయినప్పటికీ, మరి ఆరోగ్యం ఉన్నవారు చనిపోయినప్పటికీ, లేకపోతే ఆస్తి అంతస్తులు ఉన్నవారు చనిపోయినప్పటికీ, చూడండి, చిన్న మరి ఇబ్బందులు తాళలేక సూసైడ్ చేసుకుంటున్న వారు మరి ఎంతో మంది చనిపోతా ఉన్నారు. కానీ ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావు అంటే, ఈరోజు మరి దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటలు వింటా ఉన్నావు అంటే నీ యందు దేవుడు లక్ష్య పెట్టి ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న పరిస్థితులను చూసి మరి భూమికి ఆకాశమునకు అధిపతి అయిన దేవుణ్ణి తక్కువగా చూసి మాట్లాడటం, ఆయన యొక్క శక్తిని మరి తక్కువగా అంచనా వేయటం, మరి ఆయన యొక్క నీపైన ఉన్న శ్రద్ధని నువ్వు గ్రహించలేక నన్ను దేవుడు చూడటం లేదేమో